పైన కనిపిస్తున్నారు కదా! నిఖిల్ గురించి ఇప్పుడు ఒక వార్త వైరల్ అయిపోతుంది కదా! ఈ అమ్మాయి గురించి. ఈ అమ్మాయి వచ్చేసి నిఖిల్‌కి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అట. చాలా బెస్ట్ ఫ్రెండ్. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఉంటారట. దానికి సంబంధించి నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాడట నిఖిల్. పోస్ట్ పెట్టారని చెప్పి మనకు అందిన లేటెస్ట్ న్యూస్. నేనైతే ఆ పోస్ట్‌ని చూడలేదు. సో, ఆ అమ్మాయి అంత క్లోజ్ కాబట్టేనా మీరు ఇప్పుడు కావ్యని దూరంగా పెట్టి, కావ్యని మరిపించేసిందా ఆ అమ్మాయి? అందుకనే కావ్య మీద కోపం చెప్పేసి న్యూస్ వైరల్ అయిపోతుందనమాట. నిన్నటి నుంచి అదే ఉంది. బట్ ఇప్పటివరకు క్లారిటీ అయితే రాలేదు. యాక్చువల్లీ ఇంకొక న్యూస్ కూడా వైరల్ అవుతున్నది ఏంటంటే, నిఖిల్‌కి వచ్చేసి కావ్య మీద ఇంకా కోపం, విరక్తి అవన్నీ వచ్చేసినాయి. అంటే తనని కన్విన్స్ చేద్దామని చూసి ఇంకా ఓపిక నశించింది. ఓపిక పోవటం వల్ల ఇంక అసలు కావ్య వద్దని అనుకుంటున్నాడు. అందుకనే కావ్య గురించి ఏం మాట్లాడట్లేదు. కావ్య గురించి పోస్ట్ పెట్టట్లేదు అని చెప్పి అంటున్నారు. యాక్చువల్‌గా కావ్య గురించి పెట్టడానికి ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పుడు కావ్య గురించి ఆలోచించేంత టైం నిఖిల్‌కి లేదు. నిఖిల్ గురించి ఆలోచించే టైం కావ్యకి లేదు. యాక్చువల్‌గా టైం లేదని అనటం కంటే కొంచెం కొంతకాలం స్పేస్ ఇస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు పోతాయని అని కూడా అనుకుని ఉండొచ్చు వాళ్ళు. అందుకనే ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఎవరి కెరియర్‌లో వాళ్ళు బిజీగా ఉన్నట్టున్నారు. కానీ బయట మాత్రం జనాలు అంటే ఎవరైతే రూమర్స్ పుట్టిస్తున్నారో వాళ్ళైతే జనాలని అంటారు. అంటే ఫ్యాన్స్ అయితే రూమర్స్ పుట్టించి వాళ్ళిద్దరిని దూరం చేయడానికి అయితే ట్రై చేయరు కదా! ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే వాళ్ళిద్దరూ కలిస్తే వాళ్ళు మూవీస్ చేసినా, సీరీస్ చేసినా, ఏవి చేసినా బాగుంటుందని చెప్పి అనుకుంటారు. యాక్చువల్‌గా వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో వాళ్ళు కలుస్తారా, విడిపోతారా, మ్యారేజ్ చేసుకునేది అదంతా పక్కన పెడితే రీల్ అంటే రియల్ లైఫ్ కాకుండా రీల్ అయితే వాళ్ళు హీరో హీరోయిన్‌లుగా చేస్తే మనకి బాగుంటుంది. వాళ్ళు అది సినిమాలోను కావచ్చు, సీరియల్‌లోను కావచ్చు, లేకపోతే ప్రోగ్రామ్స్‌కి వస్తే వాళ్ళిద్దరు కలిసి చేస్తుంటే వాళ్ళిద్దరి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా కంటెంట్ తీసుకొని చేసినా బాగానే ఉంటుంది. అందుకని చెప్పి మనం వెయిట్ చేస్తున్నాం. సో, చూద్దాం ఇంకా ఎంతకాలం ఇలా రూమర్స్ ఉంటాయో.